హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడ ఏంటి, నేను గిన్నెలో పట్టుకొని చూపిస్తాను అనుకుంటున్నా బోటి. నాకెంతో ఇష్టమైన బోటి. ఫస్ట్ అయితే అది క్లీన్ చేసుకున్నా, వేడి నీళ్ళు పెట్టేసి మంచిగా బొత్త దాంట్లో ఉంటుంది కదా, మంచిగా క్లీన్ చేసుకున్నా. ఆ క్లీన్ చేసుకున్న వీడియోని అయితే చూపించలేదు, అది ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ ప్రాసెస్ కాబట్టి అది కొంచెం చూపించలేదు అంతే. ఇంకా అదంతా మంచిగా క్లీన్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడనైతే మంచిగా బోటికి సరిపడా నూనెనైతే పోసుకుంటున్నట్టు. నాలుగు పావులు అయితే నూనె పోసుకున్నా. నాకు చాలా అంటే చాలా ఇష్టం బోటి. మంచిగా బోటి కాంబినేషన్ చపాతి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కదా. బోట్ అయితే ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే మేము ఎక్కువ మంది ఉన్నాం, తక్కువ క్వాంటిటీ మనకు అంటే కూర ఉంది కాబట్టి నేనైతే కర్రీ లెక్క చేస్తున్నా. ఫ్రై చేస్తే సరిపోదని చెప్పేసి కొంచెం కర్రీ లెక్కనైతే చేస్తున్నా. నా స్టైల్లో బోటి కర్రీ అండ్ చపాతి ఈరోజు చేస్తున్నా అన్నట్టు. నాకు చాలా ఇష్టం బోటి. నా లెక్క మీకు కూడా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడనైతే మంచిగా నూనె పోసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర వేసి బాగారా సామాన్ అయితే వేసుకున్నాయి. అదొకటి ఇదొకటి ఉంటుంది కదా, అవన్నీ అయితే వేసుకున్నాం. అదొకటి ఇదొకటి అంటే ఏదో ఒకటి కాదు, ఆకు చెక్క లవంగాయలు ఆలుక్కాయలు అవన్నీ వేసుకున్నా. అవి కొంచెం అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని, అవి కొంచెం అయిన తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకున్నా. ఉల్లిగడ్డ వేసుకున్నాక ఉల్లిగడ్డలు మంచిగా వేగిన తర్వాత బోటి కూడా వేసుకున్నా. బోటి చూడండి, కిలో బోటి తెస్తే మాకు 1/2 kg కంటే కొంచెం ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే అదంతా పోతుంది కదా తరుగు, అంటే అదంతా క్లీన్ చేసేసరికి అదే ఎక్కువ టైం పడుతుంది. అదంతా పోయి మాకైతే ఇంతనైతే వచ్చింది కూర. ఇది ఓన్లీ బొత్తున్న పైపులే, ఇంకా వేరే ఏం లేవు. అదొకటి ఇదొకటి వేస్తారు కదా, అంటే బొత్తది ఏమేమో వేస్తారు కదా, కొవ్వు అదొకటి ఇదొకటి, పెద్ద 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 పేగు అదొకటి ఇదొకటి, అవి ఏం లేవు. సన్న పేగులు బొత్త అంతే. ఇట్లా మంచిగా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని పక్కకైతే పెట్టేసుకున్నా. ఇది ఉడికేలోపు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే పిండి కలుపుదామని అయితే అనుకున్నా. పిండి కూడా కలిపి పక్కకు పెట్టేసుకున్నా. ఎందుకంటే ఎలాగో కూర టైం పడుతుంది కదా, అంతలోనే చపాతీ పిండి కూడా కలుపుకొని చపాతీలు చేసుకుంటే కాలవచ్చు అని చెప్పేసి నేను అట్లా అని చెప్పేసి చేసుకుంటున్నాను అన్నట్టు. రోజు వీడియోస్ తీస్తాను అనుకుంటున్నా, ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఏంటో నాకు ఏంటంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తలేరు, ఉన్న కాడికే స్టాప్ అయిపోయారు అన్న బాధ. మళ్ళీ ఇది నాతో అవుతుంది, ఇది ఎందుకు నేను తీయలేకపోతున్నా, అప్పుడు మంచిగా తీసినా కదా అని మళ్ళీ ఒక బాధ. అన్నీ నా మనసులో ఇట్లా ఉన్నాయి, కానీ కంటిన్యూ చేస్తా. నాకు వీలైనంత వరకు అయితే వీడియోస్ పోస్ట్ చేస్తా. అది ఏడు వరకు వెళ్తుందో నాకైతే తెలియదు. ఏమో దేవుడు ఒక్కసారైనా నా నేను ఇంత కష్టపడుతున్నా కదా, ఒక్కసారైనా క్లిక్ చేయడా అనిపిస్తుంది. ఇక్కడైతే కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత వేసుకొని మంచిగా పసుపు ఉప్పు అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్న, నీట్గా కలుపుకొని అయితే మూత పెట్టేసుకున్నా. ఇది ఉడికేసరికి అయితే చాలా టైం పడుతుంది. అంతలో నేను పిండి కలుపుకున్నా కదా, పిండి కలుపుకొని ఇక్కడనైతే చపాతీ అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నా. ఈరోజు ఏంటంటే పొయ్యి అయితే కింద పెట్టేసుకున్నా, ఎందుకంటే సెల్ఫ్లో కొంచెం కంఫర్ట్గా లేదు నాకు. ఎందుకంటే సెల్ఫ్ బండ మీద ఇట్లా మనకు స్టవ్ పెట్టుకోవడానికి మంచిగా ఉంటేనే బాగుంటుంది కదా. నాకు ఇక్కడ ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే పొయ్యి పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. నేను ఏంటంటే నిలబడి పొయ్యి మీద వంట చేసుకుంటే చపాతీలో గ్యాస్ బండ మీద వేసి టకటక చేసేదాన్ని కదా, నాకు అది మిస్ అయిపోతున్నా. ఏం మిస్ అవుతుందంటే ఎక్కువ నాకు అదొక్కటి మిస్ అయిపోతున్నా. అంత బాగానే ఉంది. ఇక సెల్ఫ్ బండ లేనందుకు కొంచెం ఇక చపాతీ ఇట్లా చేసుకోవడం అవుతుంది. నా దగ్గర చపాతీ చేసే పీట లేదా అని మీరు అనుకోవచ్చు. ఉండే కానీ నేను ఎక్కువ అక్కడ ఉన్నప్పుడు గ్యాస్ బండ మీద యూజ్ చేసిన. మళ్ళీ అందులో ఒక్కొక్కటి ఏంటంటే నాది ఖరాబ్ అయిపోయింది, పిండి చపాతీ చేసుకునేది పీట చెక్కది కాబట్టి ఖరాబ్ అయిపోయింది. ఇంకొకటి రాతండిది ఉన్నది, స్టీల్ది ఉంది. కాకపోతే అది పూరికి పనిచేస్తుంది, చపాతీకి అయితే పనిచేయదు, చిన్నది అన్నట్టు. ఇక చిన్నదాని మీద మనం చపాతీ చేయలేము కదా, అట్లా అని చెప్పేసి ప్లేట్ మీదనైతే వేస్తున్నా. కానీ అంతగానో కంఫర్ట్గా అయితే లేదు. అంటే ఇట్లా గ్యాస్ బండ మీద వేసినంత కంఫర్ట్గానే అయితే లేదు. ఇట్లా బాగానే ఉంది, అట్లా ఇంకా బాగుండేది. ఇట్లనైతే ఇక పొయ్యి కింద పెట్టుకొని అయితే మంచిగా వంట చేస్తున్నా. ఇక అవి కూడా కొద్దిసేపు ఉడికిన తర్వాత
మంచిగా టేస్ట్కు మనకు సరిపడా కారం అయితే వేసుకొని మంచిగా ఎసరిని అయితే పోసుకున్నా. అదైతే చిన్న పొయ్యి మీద పెట్టేసి ఇక్కడనైతే చపాతీ కాలుస్తున్నా, చపాతీ వేసుకుంటా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీక్ష నాకు హెల్ప్ చేసింది తీసుకుపోవడానికి కాలవడానికి. నేను చేస్తుంటే దీక్ష చపాతీ అయితే కాల్చింది. ఇక్కడ ఇక లాస్ట్ అయిపోయింది అన్నట్టు. సో ఇంతే, మా చపాతీ అయితే రెడీ అయిపోయింది. చాలామంది ఎన్ని రకాలుగా ఏమనుకున్నా నాకు నచ్చింది నేను చేస్తా. ఊగా తిండేనా అంటే, సో నేను రోజు వండుకుంటాం, మనం ఎవరైనా సరే వండుకొని తింటాము. కాకపోతే నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నా, మీరేమో వీడియోలు పోస్ట్ చేస్తలేరు, అంతే తేడా. మిగతాదంతా సేమే. మాకంటే ఇంక ఎక్కువ తినేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే మీరు వీడియోస్ పెడతారు, నేను వీడియోస్ పెడుతున్నా, అంతే. అంతకు మించి మేమేం తిండిపోతాం కాదు, మేమేమో పుణ్యానికి ఏం తినట్లేదు. ఎవరైనా ఫ్రీగా ఇచ్చింది కూడా తీసుకొని తినట్లేదు. మేము కష్టపడి మా చేతులారా మేము కష్టపడి నేను నా పిల్లలకు పెట్టుకుంటున్నా. ఎవరేమనుకున్నా ఇది నా లైఫ్ స్టైల్ కాబట్టి నాకు నచ్చినట్టే నేను ఉంటా, ఎవరి కోసం నేను మారను. ఇది ఎందుకు ఇట్లా అంటున్నంటే, ఇది కొంతమందికి లైట్ వెలుగుతుంది, ఎందుకంటే ఎలిగేట వాళ్ళకు లైట్ వెలుగుతుంది అన్నట్టు ఈ వీడియో ద్వారా. సో ఇక్కడైతే లాస్ట్కు కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకున్నా. మా వీడియోనైతే ఇదే, మంచిగా బోటి కర్రీ, చపాతీ. ఈ వీడియో ఎలా ఉందనే కామెంట్ చేసి చెప్పండి. బాయ్.